నెక్స్ట్ ఎవరు అధికారంలోకి వచ్చినా పీకేది లేదు, నొక్కేది లేదు, పంచేది లేదు, ఏం లేదు అక్కడ. ఎవరికీ ఛాన్స్ లేకుండా మొత్తం నాకేశారు. రాష్ట్రంలో రోడ్లు లేవు, నెక్స్ట్ వచ్చేవాళ్ళు రోడ్లు వేయాలి. 1వ తారీఖున ఎవరికి జీతాలు లేవు, వాళ్ళకి టైంకి జీతాలు ఇవ్వాలి. ఇసుక ధర భరించలేనంత భారమై నిర్మాణ రంగం కుదేలైంది. దాన్ని గాడిలో పెట్టి భూముల ధరలు పెంచాలి. 20 సంవత్సరాలు మద్యం మీద ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చేశారు. మద్య నిషేధం చేయకపోయినా నాణ్యమైన మద్యం తక్కువ ధరకే అమ్మాలి. ప్రజల జేబులు ఒళ్ళు గుల్ల చేయకూడదు. రాష్ట్రానికి రాజధాని నిర్మించాలి. లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టి ప్రజాస్వామ్యాన్ని, ప్రజల హక్కుల్ని కాపాడాలి. యువత మత్తు పదార్థాలకి బానిస అవ్వకుండా, భావితరాలు నిర్వీర్యం కాకుండా కాపాడాలి. దళితుల మీద, సామాన్య ప్రజానికం మీద కూడా దాడులు, హత్యలు జరగకుండా చూడాలి. పరిశ్రమలు వచ్చి అభివృద్ధి జరిగి ఉపాధి అవకాశాలు పెరిగేలా చూడాలి. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల కల్పన చేయాలి. ఆల్రెడీ ఇంతకుముందు ప్రభుత్వ పథకాలు ఆపేయకూడదు, పైగా కొత్తవి ప్రారంభించాలి. ప్రజల్ని నటనతో, తప్పుడు ప్రచారాలతో మోసం చేయకూడదు. ఉద్యోగులకి, అంగన్వాడీలకి, సర్పంచులకి, కాంట్రాక్టర్లకి బకాయిలు చెల్లించి వాళ్ళకి న్యాయం చేయాలి. ముఖ్యంగా ప్రజల డబ్బుకి విలువ ఇవ్వాలి. అప్పులు తెచ్చి మరీ సగం పంచి సగం నొక్కేయకూడదు. రౌడీయిజం, గూండాయిజం, హత్యలు ఆపాలి. ఐటీని హైదరాబాద్ రేంజ్లో అభివృద్ధి చేయాలి. విద్య, వైద్య రంగాన్ని అభివృద్ధి చేయాలి. అప్పులు ఆపి సంపద సృష్టించాలి. అఫ్కోర్స్ ఇంకా లక్షల కోట్ల అప్పులు దొరికే పరిస్థితి లేదనుకోండి. ప్రభుత్వ ఆస్తులు కాపాడుతూ ప్రజల ఆస్తుల జోలికి పోకూడదు. పెట్రోల్, డీజిల్, కరెంట్, ఆర్టీసీ ఛార్జీలు ఇంకా పెంచకూడదు. చెత్త పన్ను రద్దు చేయాలి. ఆడవాళ్ల మీద అత్యాచారాలు జరగకుండా చూడాలి. ముఖ్యంగా ప్రజలకి, రాష్ట్రానికి, భావితరాలకి మంచి చేయకపోయినా పర్లేదు, చెడు చేయకూడదు. ఇప్పటిదాకా చెప్పినవన్నీ ఇంతకు ముందున్న వాళ్ళు చేయలేదు కాబట్టి మళ్ళీ వాళ్ళే వచ్చినా ఏం చేయలేరు. ఇక ఎవరొస్తే అధికారంలోకి ఇవన్నీ చేయగలరో మీకు తెలుసు. వాళ్ళకు కూడా ఇది కత్తి మీద సామే. ఎందుకంటే అక్కడేం లేదు, మొత్తం దోచేశారు. శూన్యంలోంచి సంపద సృష్టించాల్సిందే.